అందరికీ అందరు ఎట్లుండ్రు బాగుంటారా. నేను చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు ఈ టైం 7 అవుతుంది. టైం వచ్చేసి 7:10. డిమార్ట్కి వెళ్తున్నాము. ఇంట్లో రేషన్ మొత్తం అయిపోయింది, మంత్ ఎండింగ్ కదా. సో మా వాళ్ళకి జీతం వచ్చిందనమాట. పోయి సౌదాలు అయితే తెచ్చుకుంటున్నాము. డిమార్ట్కి పోయినాక ఆడ ఏమేమి తీసుకుంటున్నామో అవన్నీ మీతో షేర్ చేస్తా. చూస్తూనే ఉండండి, ఏడ మాత్రం స్కిప్ చేయకుండా. సో ఫైనల్గా డిమార్ట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో చూడండి, ఫుల్ క్రౌడ్ ఉంది, సండే అని కూడా లేదు. సో నేను మా పిల్లలందరం వచ్చేసాము డిమార్ట్కి. చూద్దాం అన్నీ ఏమేమి తీసుకుంటామో. మా డైలీ మంత్లీ బ్లాగ్స్ మీతో షేర్ చేస్తాం. సో ఈ నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట షాపింగ్. సో ఫస్ట్ మేము చాక్పత్ర తీసుకున్న తర్వాత ఏడ బిస్కెట్లు, కాఫీ పౌడర్, ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. బాదం, వాల్నట్స్, ఇంకా అన్నీ. సో ఇంకా అవన్నీ ఉన్నాయి. అదైతే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, మొత్తం ఈ డిమార్ట్ వచ్చేసి 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో మేమైతే కందిపప్పు ఇవన్నీ లూజ్లోనే తీసుకుంటాం. ఎప్పుడు ప్యాకెట్స్ అయితే తీసుకోము. ఎప్పుడన్నా అయిపోతే విజేత నుంచి అలా తెచ్చుకుంటాం. కానీ మోస్ట్లీ అయితే డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఇలా లూజ్గా ఒక చక్కెర అయితే 6 kgs, కందిపప్పు కూడా ఒక 5 kgs. ఈ రేషన్ మొత్తం 2 months వచ్చేంత వరకు చూసుకొని తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మొత్తం వచ్చేసి సోప్స్ అవన్నీ ఉన్నాయి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఒక సైడ్ వేస్తూ, కానీ సండే అనే ఎంతమంది వచ్చిండ్రు అబ్బా బాబు, చాలా అంటే చాలా రష్ ఉంది డిమార్ట్ అయితే. అస్సలు పోవడానికి ఇట్లా రావడానికి అస్సలు లేదన్నమాట. సో ఇక్కడ అన్ని మిల్క్ ప్రోడక్ట్స్. సో మేమైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇంకా పన్నీరు, బఠానీ అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడైతే అవసరం లేదు. సో కొంచెం అనుకున్నాము, ఆ లిమిట్లోనే తగ్గట్టు తీసుకున్నాము అనమాట. సో యోగిడైతే చాక్లెట్లు ఉన్నాయి. మా పిల్లలు చాక్లెట్లు చూసినప్పటి నుంచి మమ్మీ 2-3 చాక్లెట్లు సామాన్లు అన్నీ తీసుకొని ట్రాలీలు వేసేసుకొని 2 చీపురు గట్టలు అవి ఇవన్నీ తీసుకొని ఈడైతే బిల్లింగ్ చేస్తుండే అనమాట. ఇక బిల్లింగ్ అయితే అవుతుంది. నేను ఇక్కడ సైడ్ ఉండి అన్నీ ఒక డ్రాలు వేస్తున్నాను, అర్థం వేస్తుంది ట్రాలీలో. అక్కడ సైడ్ బాగా బిల్లింగ్ చూపిస్తుంది. ఆ పిల్లలేమో ఈడ నించుండ్రు. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చే వరకు 10 అయింది. ఇక దెబ్బ బాసనలు తోమేసుకొని ఇక వంట ఏం చేసుకోవాలా అనేసి ఆలోచించి ఇక సర్లే అనేసి ఇక బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. సండే స్పెషల్ అయితే గిద వండుకున్నాం అనమాట ఈరోజు. ఇక బాసన ఫాస్ట్గా తోమేసుకొని ఇక ఉన్నాయి లేని కానీ ఇంకా ఇవాళ ఏం చేసినామంటే పొద్దుగల మా చెల్లె వాళ్ళ ఇంటికి పోయి మా చెల్లెని కూడా తోలుకొచ్చినాము. ఇక టైం సరిపోలేదు వండుకోవడానికి. లేకపోతే కంపల్సరీ మా ఇంట్లో అయితే నాన్ వెజ్ ఉంటుంది. ఆదివారం పూట అందరి ఇంట్లలో ఉంటుంది, మా ఇంట్లోనే కాదు. అయ్యో అయిపోయినాయి. దాని తర్వాత ఇలా ఒక స్వీట్ ట్రై చేసిన ఫ్రెండ్స్. అదేందో గట్లా పాలు వలిగిపోయినాయి, ఎందుకులే పడేయడం అనేసి చేస్తే ఆ స్వీట్ ఎటు కాకుండా అయ్యిందనమాట. అందులో చక్కెర బాగానే వేసాను, ఏంటో మరి మొత్తం పాలే ఉప్పుగా ఉండే ఇట్లా అనమాట. నా సండే రోజు బ్లాగ్ అయితే ఇట్లా అయిపోయింది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.